నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి సందర్శించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. ఆధార్ సెంటర్లో 17 ఏళ్లలోపు వారికి ఆధార్ నవీకరణ ఉచితం. ఆధార్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. మోదీ పర్యటనలో సిపిఎం నాయకుల అక్రమ అరెస్టు సరైనది కాదు. రాష్ట్రాభివృద్ధికి నిధులు అడిగితే అక్రమ అరెస్టుల సిగ్గుచేటు. సిపిఎం నాయకుల వెల్లడి. దొర్నిపాడు మండలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అక్టోబర్ 16 ప్రపంచ అనస్థేషియా దినోత్సవం. నంద్యాల మొట్టమొదటి అనస్థేషియా వైద్య నిపుణులు డాక్టర్ రవికృష్ణని సత్కరించిన ఉపాధ్యాయుల బృందం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం. ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో లైఫ్ పరివర్తన ఎస్ఐవి బాలల కేంద్రానికి ఆహార సరుకుల పంపిణీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు పయనమయ్యారు. దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రధానమంత్రికి విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. ప్రధానమంత్రి గారు మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తర్వాత మూల విరాటు శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవర రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేశారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం సరస్వతి నది ఆంతర్యాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికా గుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రమునకు ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి షోడశోపచార పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. తర్వాత వేదాశీర్వచన మండపంలో వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ప్రధానమంత్రి గారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాలు మరియు శేష వస్త్రాలు అందజేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపరాష్ట్రపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానమంత్రితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాలు శేష వస్త్రాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. क्योंकि मल्लिकार्जुन स्वामी जो ये मंदिर है ये 12 ज्योतिर्लिंगों में से एक है और इसी के साथ यहाँ देवी पार्वती को ब्रह्मरांबा देवी के रूप में पूजा जाता है, जो 18 महाशक्तियों का भी एक स्वरूप है। साथ ही इसी परिसर में ज्योतिर्लिंग और महाशक्ति की उपस्थिति जो है वो एक दुर्लभ संयोग बनाती है, अद्भुत दार्शनिक आध्यात्मिक सांस्कृतिक अनुभव का प्रतीक। साथ ही ये मंदिर कृष्णा नदी के पावन तट के पास नल्ला माला पहाड़ियों की चोटी पर विराजमान है और पौराणिक ग्रंथों के अनुसार महाभारत और स्कंद पुराण दोनों में ही इस पुण्य स्थल का उल्लेख मिलता है। वहीं यहाँ की कृष्णा नदी को पाताल गंगा के नाम से भी लोग दृष्टव्य मानते हैं और इसी पवित्र जल से भगवान शिव को स्नान कराकर उनकी आराधना भी की जाती है। आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। एवं गुणविशेषविशिष्टायां श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं पूर्वोक्तेवं गुणविशेषविशिष्टायां शुभतिथौ श्रीशैलमहाक्षेत्रे भ्रमराम्बा समेत मल्लिकार्जुन महास्वामिदेवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ
आश्वयुजमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ लोककल्याणदासिद्ध्यर्थम् अमुकगोत्रोद्भवस्य अमुकनामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं निरोगशतायुष्यसुखजीवनसिद्ध्यर्थं शिवभक्तिपरायणतासिद्ध्यर्थं लोके स्थितसकल నూతనంగా ఆధార్ కార్డులు పొందే వారికి శుభవార్త. కొత్త కార్డు పొందాలంటే 100 రూపాయల వరకు ఫీజు కట్టించుకునేవారు ఇప్పుడు దాన్ని మినహాయించారు. దీంతో పాటు 5 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు ఉన్నవారు బయోమెట్రిక్ ఆఫ్ డేట్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇది ఒక్కసారికే వర్తిస్తుంది. చిన్నపిల్లలకు బాల ఆధార్ నమోదుకు ప్రతి మండలంలో 4 చొప్పున బాల ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఉడాయ్ ఆధార్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తప్పులు దొల్లి ఉంటే ఇతర చేర్పులకు డెమోగ్రఫీకు పేరు, పుట్టిన తేదీ నమోదుకు 50 రూపాయలు ఉండగా ప్రస్తుతం 75కు పెంచారు. సాధారణ బయోమెట్రిక్ 200 నుంచి 125కు, డాక్యుమెంట్ నవీకరణకు 50 నుంచి 75 రూపాయలకు పెంచారు. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోకపోవడంతో విద్యార్థి దశలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని UIDAI ఒక పక్క 25 రూపాయల చొప్పున ఛార్జీ పెంచినప్పటికీ కొన్ని సేవలను ఉచితంగా అందిస్తుంది. పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్కు ఆధారే ప్రామాణికం. గతంలో పెద్ద ఎత్తున ఆధార్ నమోదు కేంద్రాలు ఉండేవి. అవి ఎత్తివేయడంతో ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులు, తపాలా కార్యాలయంతో సహా ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ నమోదు కేంద్రాల ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోదీ ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా అమరావతికి నీళ్లు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొని మరోసారి 11,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి అది అపురూపంలో ఇస్తామని రాష్ట్రాన్ని అప్పుల లూబిలో కూరుకుపోయేలాగా రాష్ట్ర ప్రజలను వంచే నరేంద్ర మోదీకి నంద్యాల, కర్నూలు జిల్లా పర్యటనలు చేయడం సరైంది కాదని, రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిపిఎం కర్నూలు, నంద్యాల జిల్లాల నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. జనాన్ని సమీకరించాల్సిన అవసరం ఏముంది అని చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు అట్టహాసంగా చెప్తా ఉన్నాడు, 3.5 లక్షల మంది జనంతో సభ పెడతా ఉన్నాను, సభకు తండోపలుగా జనం తరలి వస్తూ ఉన్నారని. నాకు తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు గారు? ఈరోజు ప్రతి విఓఏకి, అంగన్వాడీకి, ఆశాకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీము వర్కర్లు ఎవరైతే ఉన్నారో పాలక ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యన నోట్లో నాలుకలాగా పనిచేసినటువంటి వారి సమస్యలేమో పరిష్కారం చేయలేదు. కానీ వారందరినీ కూడా జన సమీకరణ కోసం వాళ్ళని వార్నింగ్లు ఇచ్చే పద్ధతిలో జన సమీకరణ చేయాల్సిందే. ఒక్కొక్కరు 3 బస్సుల జనాన్ని తీసుకొని రావాలని చెప్పి వివోఏలకు, ఆర్పీలకు ఈరోజు ఎట్లా నువ్వు టార్గెట్లు ఇస్తావని చెప్పి నేను మాట్లాడతాను. అంటే నీ ప్రభుత్వ సభలకి, రాజకీయ సభలకు జనాన్ని సమీకరించడానికి స్కీమ్ వర్కర్లు, కార్మికులు ఉపయోగపడాలి. కానీ వారి జీవితాలను మెరుగుపరచడం కోసం వేతనాలు పెంచే పద్ధతుల్లో నీవు లేవు. ఇది సరైనటువంటి చర్య కాదు అని చెప్పి మేము విమర్శిస్తాము. ఈరోజు నిజంగా ఏదో పెద్ద గొప్ప కార్యక్రమం అయితే నీవు ప్రభుత్వంగా
సెలవులు ప్రకటించినా ఇంకోటి చేసినా అర్థం చేసుకుంటా. నీ రాజకీయ సభకు నీ బలాన్ని బలప్రదర్శన చేసుకునేటువంటి సభకు విద్యా సంస్థలను మూసివేసే పద్ధతుల్లో విద్యా సంస్థల బస్సుల్ని వాడుకోవడం అనేది చాలా తప్పు. ఇటువంటి విధానాల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇటువంటి విధానాల్ని ఇదే రాష్ట్రానికి నరేంద్ర మోడీ రావడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు రావడం జరిగింది. కానీ రాష్ట్రానికి ఏమాత్రము అభివృద్ధి కోసము నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా అమరావతికి నిధులు ఇస్తాడేమో అని చెప్పేసి ఆశగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే నీరు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. మరొకసారి పర్యటన అదే అమరావతి ప్రారంభోత్సవానికి పిలిస్తే 9,000 కోట్లు ఇస్తున్నాము, అది కూడా అప్పుగా ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడము రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సందర్భంగా కర్నూలుకు నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చి పెద్ద గ్రాండ్ సక్సెస్ గా ఏర్పాటు చేస్తున్నాము, సభను దేశంలోనే గర్వించదగ్గ చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏం సాధించి మన రాష్ట్రానికి కానీ, మన జిల్లా నంద్యాల జిల్లాకు కానీ, కర్నూలు జిల్లాకు కానీ ప్రధానమంత్రి నిధులు కేటాయిస్తున్నాడో చెప్పాలి. అదేవిధంగా పెట్టేటువంటి సభ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ అంటున్నారు. జిఎస్టీ ఎవరు తెచ్చింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. ప్రజల నుండి ప్రతి నెల 1,00,000 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపు 8 సంవత్సరాల నుంచి 100 లక్షల కోట్లకు పైగా ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు కేవలం 48,000 కోట్లు తగ్గించినాము, చాలా ప్రజలకు ఉపయోగం చేసినాము, ప్రతి ఇంట్లో నెలకు 15,000 రూపాయలు మిగిలే విధంగా చేసినామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నారు. నిజంగా ప్రతి నెల 15,000 రూపాయలు గత 8 సంవత్సరాల నుంచి దోచుకున్నది అంగీకరించినట్టే కదా. ఈ విధంగా రాష్ట్ర ప్రజలను దోచుకొని అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే సందర్భంగా కేవలం అంగు ఆర్పాటాల కోసం వచ్చి నయవంచన చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ఉపయోగం లేనిది. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు వస్తున్నారో తెలియజేసుకోవాలా. అదే దొర్నిపాడు మండలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీరారెడ్డి, రాజారెడ్డి, మహేష్ అనేవారు ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారన్నారు. దొర్నిపాడుకు వెళ్లి బాధితులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చామన్నారు. 2 నెలల కిందట ఈ విషయంపై డీఎస్పీ వద్ద బాధితులు ఫిర్యాదు చేసి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదన్నారు. ఈ స్కామ్ మొదలై 2 సంవత్సరాలు అవుతుంటే వైసీపీ నాయకులు టీడీపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వీరారెడ్డి, రాజారెడ్డి ఏ పార్టీకి చెందినవారో వైసీపీ నాయకులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మహేష్ రెడ్డి గతంలో వైసీపీ నాయకులతో కలిసి ఫోటోలు దిగలేదా అని ప్రశ్నించారు. అన్ని విధాలుగా కూడా ఒత్తిడి పెడతాము, వాళ్ళు కూడా సిన్సియర్ గా చేస్తామని డిఎస్పీ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా డిఐజీ గారు అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు, ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు అమాయకంగా నమ్మి ఇచ్చిన డబ్బులు కాబట్టి దీంట్లో 1 రూపాయి కూడా పక్కకి పోకుండా బాధితుల అకౌంట్ లో పడేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. గతంలో వైసీపీలో ఉన్న నాయకులకి ఎంత డబ్బులు ఇచ్చినారు ఏందనేది 40% ఇచ్చారని మీడియా మిత్రులు చెప్తున్నారు. అది మరి నా దృష్టికి కూడా రాలేదు. అటువంటిది ఏదైనా జరిగింటే మాత్రము డెఫినెట్ గా ఎంక్వైరీలు అన్ని బయటపడతాయి. ఎంక్వైరీ తప్పకుండా పోలీస్ ఎందుకంటే ఇది ఇంకోటి కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది కేవలం 1 జిల్లా 2 జిల్లాలు కాదు, ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. దాదాపుగా 3 జిల్లాల్లో ఈ స్కామ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అవసరమైతే ఈ కేసు సిఐడికి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆల్రెడీ పార్టీ ఆఫీస్ లో చెప్పడం జరిగింది, లొకేషన్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది, డిఐజీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అమౌంట్ రికవరీ చేయాలా, ప్రాపర్టీస్ సీజ్ చేయాలా, మళ్ళీ వీళ్ళందరూ బాధితులందరినీ ఒకరిని ఇచ్చేయాలి. కాబట్టి తప్పకుండా సిఐడికి ఇస్తే మేలని ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సిఐడికి ఇవ్వమని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇస్తుండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు
ఏదో ఒక చికెన్ షాప్ లో నేను ఎంక్వైరీ పెట్టిస్తానంటేనే మొత్తం వైసీపీ జిల్లా అంతా కదిలొచ్చింది. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద స్కామ్ జరిగిందని మూడు రోజుల నుంచి ప్రజలు మొత్తుకుంటుంటే వైసీపీ నాయకులు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఎవరిని కాపాడుకోవడానికి వీళ్ళు దాచుకొని పెట్టుకున్నారు. ఎవరిని కాపాడినా, ఎవరు కాపాడాలని ట్రై చేసినా కూడా ఈ ప్రభుత్వము ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. తప్పు జరిగిందని తెలిస్తే మాత్రం ఎంక్వైరీలో ఎంతమంది ఉంటే ఎవరైనా ఉండని, ఏ పార్టీ వాళ్ళైనా ఉండని, అందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది. ఈరోజు ఆలగడ్డ తాలూకాలో గత 3-4 రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ ఏదైతే హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక కంపెనీ కుకట్పల్లి హైదరాబాద్లో అడ్రస్ చూపిస్తూ స్థానికంగా ఉన్నవాళ్ళు, అనంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా కొంతమంది గ్రూప్గా ఏర్పడి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆలగడ్డ తాలూకాలో ఎంతోమంది మీద, అంటే ముఖ్యంగా ఎక్కువ శాతము దొన్నిపాడు మండలం హెడ్ క్వార్టర్స్, చాగల్మరి నుంచి కొంతమంది, మిగతా వాళ్ళు కడప ఏరియా, ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి చాలా మంది దగ్గర నుంచి 3 వ్యక్తులు పేర్లు వీరారెడ్డి, రాజారెడ్డి అండ్ మహేష్. వీళ్ళు 3 ప్రజల దగ్గర నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఒక్కొక్క ఉద్యోగంకి దాదాపుగా 3 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిన్నటి నుంచి ధర్నా కూర్చోవడం జరిగింది. మరి వీళ్ళు అంటే బాధితులు చెప్పేదాన్ని బట్టి దాదాపుగా 3000 మంది బాధితులు ఉంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే దాంట్లో చాలా మంది వరకు డబ్బులు కట్టేశారు, ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. ఇందులో మరి వీరారెడ్డి అనే అతన్ని పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు వీరారెడ్డిని. రాజారెడ్డి, మహేష్ ఇద్దరు కూడా పరారులో ఉన్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు పోలీసులు వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఈ ఇన్సిడెంట్ ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు పలానా కంపెనీ వాళ్ళు, పలానా వాళ్ళు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నింది. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే డిఎస్పీ గారికి వచ్చిందో డిఎస్పీ గారు వెంటనే ఎవరైతే ఇప్పుడు బాధితులుగా కూర్చున్నారో ఆ గ్రామస్తులందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కంటిన్యూస్ గా డబ్బులు అంటే ఇప్పుడు 3 లక్షల డబ్బులు ఇచ్చినారు, నెలకి 40,000 జీతము, మాకు డబ్బులు వస్తున్నాయని చెప్పి చాలా మంది అనుకొని బయటికి వచ్చి చాలా మంది కంప్లైంట్లు ఇవ్వలేదు. కానీ డిఎస్పీ గారు ఎన్నిసార్లు అడిగినా కూడా బయటికి ముందుకు వచ్చి ఎవరు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితికి రావడం జరిగింది. 2 నెలల క్రితము డిఎస్పీ గారు అడిగినప్పుడే ఎవరో ఒక్కరైనా బయటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింటే ఈ రోజు ఇంతమంది బాధితులు వచ్చేవాళ్ళు కాదు. అమాయకత్వంగా అంటే ప్రజలు మనల్ని మోసం చేయలే, దొన్నిపాటు వాళ్ళే మన సొంత వాళ్ళే కదా, మన ఊరోళ్ళే కదా అనే ఒక భావనలో మనకు మోసం చేయరని చెప్పి ఒక ఆలోచనలో చాలా మంది ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ రోజు ఏమైందంటే జీతాలు 2 నెలల నుంచి జీతాలు పడకపోవడము, అదే విధంగా కొత్తగా ఇస్తామని చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు బయటికి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉందని పుకారు బయటికి బాగా వచ్చేసింది. కాబట్టి బాధితులందరూ ఈ రోజు ధర్నా కూర్చోవడం జరిగింది. ప్రపంచ అనస్థేషియా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల మొట్టమొదటి అనస్థేషియా వైద్య నిపుణులు డాక్టర్ రవికృష్ణను జిల్లా భాషోపాధ్యాయుల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కన్నయ్య, హుస్సేన్ మియా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అవ్వారి శ్వేతాఫని, ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి అన్నం శ్రీనివాసరెడ్డి, భాషోపాధ్యాయుల సంస్థ జిల్లా అధ్యక్షులు కన్నయ్య, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1992లో నంద్యాలకు మొట్టమొదటి అనస్థేషియా వైద్య నిపుణులుగా వచ్చిన డాక్టర్ రవికృష్ణ గత 33 సంవత్సరాలుగా విశిష్ట అనస్థేషియా వైద్య సేవలు అందించారని కొనియాడారు. కొన్ని వేల శస్త్రచికిత్సలకు మత్తుమందించి వివిధ రకాల శస్త్రచికిత్సల కోసం నగరాలకు నంద్యాల ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే జరగడానికి దోహదం చేశారని అన్నారు. మొట్టమొదటి ఎమర్జెన్సీ ఆసుపత్రి సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రి ఏర్పాటు చేసి 15 సంవత్సరాల పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు విశేష సేవలు చేశారని గుర్తు చేశారు. కేవలం వైద్యునిగానే కాకుండా
కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ప్రాంతంలో కళలను విశేషంగా ప్రోత్సహించారని, రచయితగా కథలు, నాటకాలు రాయడమే కాకుండా నాటక దర్శకులుగా నంద్యాలకు అనేక నంది పురస్కారాలను, వివిధ పరిషత్ పోటీల రాష్ట్ర స్థాయి బహుమతులను తీసుకొచ్చారని, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా దివ్యాంగులకు నిరంతర సేవలు అందిస్తున్నారని, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులుగా నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నంద్యాలలో నిర్వహించి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 1846వ సంవత్సరంలో అమెరికా మసాచ్యుసెట్స్ అనే నగరంలో మార్టన్ అనే మహాశయుడు వైద్యుడు మొట్టమొదటిసారిగా అనస్థీషియా ఇచ్చి గొంతుకు ఒక శస్త్రచికిత్స నిర్వహించిన అక్టోబర్ 16వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇది అనస్థీషియా దినోత్సవం అంటే అనస్థీషియా అనే వైద్య రంగం ప్రత్యేకంగా శస్త్రచికిత్సలు పురోభివృద్ధికి దోహదం చేసింది. రోగికి నొప్పి తెలియకుండా చేయడంతో మెదడు ఆపరేషన్లు కానీ, గుండె ఆపరేషన్లు, ఊపిరితిత్తుల ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ జరగడానికి మూల కారణం అనస్థీషియా రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో అనస్థీషియా వైద్యులు పాత్ర ఈరోజు వైద్య రంగ పురోగతిలో కీలకంగా మారింది. అదేవిధంగా క్రిటికల్ కేర్, అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించే ఐసీయూల్లో కూడా అనస్థీషియా వైద్యులే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నేను నంద్యాలలో 1992లో అనస్థీషియా పూర్తి చేసుకుని నంద్యాలకి రావడం జరిగింది. గత 33 సంవత్సరాలుగా నంద్యాలలో అనస్థీషియా వైద్యునిగా సేవలు అందిస్తూ వస్తున్నాము. నంద్యాలలో మొట్టమొదటి అనస్థీషియా వైద్యునిగా నేను రావడం జరిగింది. గతంలో కర్నూలు నుండి శస్త్రచికిత్సలకి అందించడానికి అనస్థీషియా వైద్యులు కర్నూలు నుండి వచ్చేవారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ శస్త్రచికిత్సల రంగం కూడా అభివృద్ధి చెందడానికి ఒక రకంగా నేను పరోక్షంగా దోహదం చేయడం జరిగింది. ఈరోజు నంద్యాలలో దాదాపు 30 మంది పైగా అనస్థీషియా వైద్యులు నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. ఈరోజు సాయంత్రం డాక్టర్ల సంఘము, అనస్థీషియా సంఘము తరపున కూడా అనస్థీషియా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలు కూడా శస్త్రచికిత్సలు చేసుకునే సమయంలో అనస్థీషియా వైద్యున్ని సంప్రదించి శస్త్రచికిత్స ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచించిన సూచనలన్నీ పాటించి శస్త్రచికిత్సలకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శస్త్రచికిత్సలు పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈరోజు పురస్కరించుకుని మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా ఈరోజు ఈ అనస్థీషియా దినోత్సవాన్ని సందర్భంగా మాకు గౌరవం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరందరి సహకారంతో అటు క్రీడారంగంలో ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు. అదేవిధంగా కళారాధన కార్యక్రమాల్లో కూడా అటు న్యాయ నిర్ణేతలుగా, నిర్వాహకులుగా ఈరోజు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా మారింది. మా సంస్థలన్నిటికీ కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ సంస్థల నిర్వహణకి మరింత సహకారం మీ ద్వారా అందాలని కోరుకుంటున్నాను. ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్ఆర్పీసీ కాలనీ సమీపంలో ఉన్న లైఫ్ పరివర్తన హెచ్ఐవి బాలల కేంద్రానికి నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపోయే ఆహార సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాత ఆత్మకూరు సుదర్శనం శెట్టి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆహారం దొరకదు అన్న పరిస్థితి పూర్తిగా పోవాలని, ఆహారం వృధా చేయరాదనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని, ప్రజలకు సరిపడా ఆహార ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి సాధించే దశకు ప్రపంచమంతా చేరుకోవాలన్నదే ప్రపంచ ఆహార దినోత్సవ ప్రధాన ఆశయమని అన్నారు. మైకుందన్నా ఉందా అది అలా అదంటే ఆంప్లిఫైర్ ఉంటే ఒక రకంగా భారతదేశం గట్టెక్కింది. హంగర్ అనేది భారతదేశంలో లేదు. అబ్రహాం గారిని అభినందిస్తూ ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఆహారం, నీరు, నిద్ర,
తర్వాత ఉండడానికి ఒక షెల్టర్, ఈ 4 అవసరం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ఇవి అవసరం. కానీ సమాజంలో ఒక ముద్ర వేయబడిన ఇలాంటి వాళ్లకు మిగతా వాళ్ళు ఎవరు ఇలాంటి సహాయాన్ని అందించడానికి ముందుకు రారు. కానీ అబ్రహం గారు ఇంతమంది పిల్లలను సేకరించి ఒక చక్కటి ఆవాసాన్ని, తర్వాత సమాజంలో ఉండే అనేక సంస్థల ద్వారా మీకు సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందించడానికి వారు ప్రయత్నిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, మీరు కూడా ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకున్నా, వేరే వాళ్ళతో కలిసి భోంచేసినా, ఏ ఇతర రకమైన ద్వారా ఈ హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి రాదు. మీ రక్తము ఇంకొకరికి ఎక్కిస్తే కానీ, మీకు వేసిన సూది ఇంకొకరికి వేస్తే కానీ, లేదా భార్యాభర్తల సంబంధంగా కానీ హెచ్ఐవి వస్తుంది. కాబట్టి ఈ ప్రచారంలో మీరు హెచ్ఐవిని గురించి మిగతా వాళ్ళకు కూడా దీన్ని సమాచారాన్ని అందించి వాళ్ళు భయపడకుండా, ఎందుకంటే మీరు కలిసి చదువుతారు, చాలామంది కలిసి ఆడుకుంటారు, వీటన్నిటి సందర్భంగా ఇంకొకరికి రాదు అన్నది మీరు అవగాహన కలిగిస్తే మీరు కూడా సమాజంలో ఇతర వ్యక్తులతో పాటు వాళ్ళలో ఒకరిగా కలిసిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రచారం చేయవలసిందిగా అబ్రహం గారిని కోరుతూ, ఇటువంటి అనేక సందర్భాల్లో మేము అజంబే తరఫున, లయన్స్ క్లబ్ తరఫున, ఇతర సంస్థల ద్వారా మీకు అవసరమైన వస్తువులను అందించడానికి ఎప్పటికీ మీతో పాటు సహకరిస్తామని మనవి చేస్తున్నాం. దాదాపు 55 ఏళ్ల కిందట ప్రారంభించినప్పుడు వ్యవస్థాపక సభ్యులు వారు ఆత్మకూరు సుదర్శనం సారు వారు అనేక సేవా కార్యక్రమాల కోసం ఈ సంవత్సరం ముందుకు వచ్చిన సమయంలో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక 10,000 రూపాయల విలువ చేసే బియ్యము, సరుకులు అన్నీ కూడా మీకు అందజేయడానికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా అవసరం ఉన్న సమయాల్లో తప్పనిసరిగా లయన్స్ క్లబ్ తరఫున, డాక్టర్ల సంఘం తరఫున రావడం జరుగుతుంది. డాక్టర్ల సంఘం తరఫున కూడా గతంలో మహిళా డాక్టర్లు చాలా సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఆత్మకూరు సుదర్శనం సారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆసుపత్రికి 2 వీల్ చైర్స్ రోగుల్ని లోపలికి తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం రోజు మహానంది రోడ్లో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ అనే బాలికల ఛాత్రాలయంలో వారికి నిత్యావసర వస్తువుల సరుకుల్ని అందజేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు వారి సౌజన్యంతో, వారి సహకారంతో ఈ ఆహార వస్తువులన్నీ మీకు అందజేయడానికి వచ్చినాము. మేము మీకు చెప్పేది ఒకటే, మీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే దాని గురించి మీరు ఆలోచించడం మానేయాలి. దానికి సంబంధించిన వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. సక్రమంగా మందులు వాడుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ మిగతా వారిలాగానే మీరు జీవనం కొనసాగించాలని, బాగా చదువుకోవాలని, చదువుకొని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మన పనులు మనం చేసుకుంటూ మనం సొంత కాళ్ళ మీద నిలబడి మనం కూడా ఇతరులకు సాయం చేసే స్థాయికి మీరు కూడా రావాలని కోరుకుంటూ, మీకు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేలాగా భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అందాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీకు సమాజం తరఫున మేమందరం కూడా అండగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తూ, ఇక్కడ అవకాశం కల్పించిన పరివర్తన లైఫ్ సెంటర్ అబ్రహాంకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.